లాస్ట్ క్లాస్లో మనం ఫిటియస్ స్ట్రైట్ లైన్ చేస్తున్నాము. నెక్స్ట్ క్లాసు రాయండి. బై ది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. బై ది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. బై ది మెథడ్ ఆఫ్ least squares. By the method of least squares, find the best fitting straight line to the data given below. So x, y, 5, 10, 15, 20, 25, 15, 19, 23, 26, 30. సేమ్ ప్రొసీజర్ వాడినాం. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓ 2 క్లాసులు ఇవే చేద్దాం మనం. బై ది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఫైండ్ ది బెస్ట్ ఫిట్టింగ్ స్ట్రైట్ లైన్ గివెన్ బిలో ఇచ్చారు సొల్యూషన్. సో ఫస్ట్ ఏం చేయాలి? రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. సో రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. సో రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకోవాలి? a ప్లస్ bx అనుకోవాలి. తర్వాత ఏం తీసుకోవాలి? నార్మల్ ఈక్వేషన్స్ తీసుకోవాలి. నార్మల్ ఈక్వేషన్స్ తీసుకోవాలి. సో నార్మల్ ఈక్వేషన్స్ ఫార్ములా ఏంటి? సిగ్మా y ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ a ప్లస్ b ఇంటూ సిగ్మా xi కదా. ma ఇంటూ b ఇంటూ సిగ్మా xi. అలాగే సిగ్మా xi yi ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ సిగ్మా xi ప్లస్ b ఇంటూ సమ్మేషన్ xi స్క్వేర్. అంతే కదా ఫార్ములాస్. సో సిగ్మా yi ఈజ్ ఈక్వల్స్ టు ma ప్లస్ b ఇంటూ సిగ్మా xi. సిగ్మా xi yi ఈక్వల్ టు a ఇంటూ సిగ్మా xi ప్లస్ b ఇంటూ సిగ్మా xi స్క్వేర్. అర్థమైందమ్మా? సో ఇక్కడ మళ్ళీ మనం అన్ని ఫైండ్ చేయాలి. x, y, తర్వాత ఏముంది? సిగ్మా y, సిగ్మా x, xy, x స్క్వేర్. సో x ఎంతమా? 5, 10, 15, 20, 25. y ఎంత? 15, 19, 23, 26, 30. x ఇంటూ y చేద్దాం. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి మళ్ళీ. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే x ఇంటూ y 5 ఇంటూ 15 ఎంత? 75, 190, 15 ఇంటూ 23 345, 20 ఇంటూ 26 520, 25 ఇంటూ 30 750. సో ఇది xy. x స్క్వేర్ చేద్దాం. వీటి స్క్వేర్ చేద్దాము. 25, 100, 225, 400, 625. సో సిగ్మా అన్ని సిగ్మాలు చేయాలి. సిగ్మా x, సిగ్మా y, సిగ్మా xy, సిగ్మా xi స్క్వేర్ అన్ని సిగ్మా చేద్దాము. సో సిగ్మా x 5 ప్లస్ 10 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 25 75. సిగ్మా y 15 ప్లస్ 19 ప్లస్ 23 ప్లస్ 26 ప్లస్ 30 113. తర్వాత xy 75 ప్లస్ 190 ప్లస్ 345 ప్లస్ 520 ప్లస్ 750 1705. తర్వాత సిగ్మా xi స్క్వేర్ 25 ప్లస్ 100 ప్లస్ 225 ప్లస్ 400 ప్లస్ 625
1375 ఈ ఆన్సర్లు రాసుకోండి. సారీ, ఇది 1880 75 ప్లస్ 190 ప్లస్ 345 ప్లస్ 520 ప్లస్ 750 1880. సో ఇలా వచ్చింది కదా. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాము నార్మల్ ఈక్వేషన్స్లో. సో ఎలా చేద్దాం చూడండి. సో నార్మల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో దట్ ఎంప్లాయిస్ ఏమొస్తుంది, సిగ్మా వై ఎంత 113. సో ఎం వాల్యూ 1 2 3 4 5 5. సో ఎం ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకోవాలి. 5a ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్. సిగ్మా ఎక్స్ ఎంత 75. అంటే 75b ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా వై. సిగ్మా వై ఎంత 113. ఈక్వేషన్ 1 అనుకోండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటమ్మా, a ఇంటూ సిగ్మా ఎక్స్. సో a ఇంటూ సిగ్మా ఎక్స్ 75. 75a ప్లస్ b ఇంటూ సిగ్మా ఎక్స్ ఐ స్క్వేర్. అంటే ఇది 1375b ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ సిగ్మా ఎక్స్ వై ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై కదా. సిగ్మా ఎక్స్ వై ఎంత 1880. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సాల్వింగ్ 1 and 2. 1 2 సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఎలా సాల్వ్ చేస్తాము, కాలిక్యులేటర్లో T10 ప్లస్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది. అన్నోన్స్ 2. సో a1 5 ఈజ్ ఈక్వల్స్ టు b1 75 ఈజ్ ఈక్వల్స్ టు c1 113 ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత 75 ఈజ్ ఈక్వల్స్ టు 1375 ఈజ్ ఈక్వల్స్ టు 1880. సో 11.5 a వాల్యూ 11.5, b వాల్యూ 0.754. therefore required straight line. సో స్ట్రైట్ లైన్ ఏమవుతుందమ్మా, y ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ bx కదా. సో y ఈజ్ ఈక్వల్స్ టు a వాల్యూ ఎంతమ్మా 11.5 ప్లస్ b వాల్యూ 0.74 ఇంటూ ఎక్స్. అది రాసుకోండి. టేబుల్ నీట్గా డ్రా చేసుకోవాలి. టేబుల్ సరిగ్గా కొట్టాలి. టేబుల్ లాగా ఎక్కడికక్కడ టేబుల్ లాగా కొట్టుకోవాలి నీట్గా రాసుకోండి. అవి ఆన్సర్. సో మీకు హోంవర్క్ ఇస్తాను చేయండి. సమ్స్ అన్ని ఒకే ప్రొసీజరు, జస్ట్ మనం నార్మల్ ఈక్వేషన్స్ తీసుకుని సమ్ చేసేయడమే. సో మనం ఫిటిఏ స్ట్రైట్ లైన్ చేయడానికి నార్మల్ ఈక్వేషన్స్ తీసుకుని అక్కడ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కొని y ఈజ్ ఈక్వల్స్ టు ax ప్లస్ బి సబ్స్టిట్యూట్ చేసేయడమే. అర్థమైందమ్మా?
హోంవర్క్ ఇస్తాను రాయండి. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్. ఎగ్జాంపుల్, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్. Fit a straight line for the following data. For the following data. So ఈ డేటాకి స్ట్రైట్ లైన్ ఫిట్ చేయాలి. x, y 677 888 9910 677 888 9910 55 454 3433. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేస్తే మీకు ఈ తెలుస్తుంది అసలు ఎలాగని. సో ఇక్కడ ఆన్సర్స్ రాసుకోండి. ఆన్సర్ y ఈజ్ ఈక్వల్స్ టు -0.5x ప్లస్ 8. ఇది ఆన్సర్, -0.5x ప్లస్ 8. ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ మీకు ఇలాగ ఆన్సర్ తప్పు వచ్చింది. టెక్స్ట్ బుక్లో ఒకసారి రాంగ్స్ ఇస్తారు, మీరు కరెక్ట్గా చేయండి, ఏం పర్లేదు. టెక్స్ట్ బుక్లో ఆన్సర్ రావాలని లేదు, మీరు చేసేది కరెక్ట్ అయితే చాలు. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ y is equals to a plus bx by the method of least squares. By the method of least squares. By the method of least squares. So x, f of x. So -5, -3, -1, 0, 1, 2, 4. So the points 0.4, -0.1, -0.2, -0.3, -0.3, 0.1, 0.4. పాయింట్లు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చేయండి పాయింట్స్. ఏదైనా ప్రొసీజర్ మారదు, అర్థమైందా? సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి, సేమ్లో సేమ్ చేయాలి. ఆన్సర్ y is equals to -0.0105 minus 0.0368. అదే ఆన్సర్ ఇంటూ ఎక్స్. చాలా జాగ్రత్తగా చేయండి. అర్థమవుతుందమ్మా? ఇవి హోంవర్క్ చేయాలి అందరూ. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు తెలుస్తుంది ఏదో. నెక్స్ట్, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్. ఎగ్జాంపుల్, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ టు ది ఫాలోయింగ్ డేటా. To the following data. Data రాయండి. x value, y value 0, 1, 2, 3, 4, 1, 1.8, 3.3, 4.5, 6.3. సో ఆన్సర్ రాసుకోండి. y is equals to 0.72 plus 1.33x. పాయింట్లో జాగ్రత్త చేయండి.
పాయింట్లు కాలిక్యులేటర్ పాయింట్ ఎలా కూడా తెలుసు కదా, ఇగో ఇది పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఇది పాయింట్ అనమాట. సో 1.5 అలాగే ప్లస్ 2.4 చేస్తే వస్తుంది నాకు ఆన్సర్. ఓకేనా ఓకేనమ్మా, ఇది చేసుకురండి. నెక్స్ట్ రేపు కూడా ఇదే చేసి ఈ మెథడ్ ఇంకా ఇక్కడితో ఆపేద్దాం, రేపటితో ఈ మెథడ్ ఆపేద్దాం. బై ది మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఫిట్ ఏ స్ట్రైట్ లైన్. రేపు సెకండ్ డిగ్రీ పాలినామియల్, ఫిట్ ఏ పారాబోలా, దీంట్లో మోడల్స్ ఉన్నాయి, అవన్నీ ఫిట్ చేద్దాం మనం. ఓకేనా, థ్యాంక్ యూ.